గీత, ఏడవకు. మమ్మీకి నీ గురించి తెలియదు కదా. గీత ప్లీజ్ ఏడవకు. నువ్వు ఏడుస్తే నేను చూడలేకపోతున్నా. అవును వదినా, మమ్మీ చాలా మంచిది. నీ గురించి తెలీదు కదా, అందుకే అలా అంది. అయినా నీకు సపోర్ట్గా మేమిద్దరం ఉన్నాం కదా. మీరు అత్తయ్య దగ్గరికి వెళ్ళండి, నేను ఏదైనా స్నాక్స్ చేసుకొని వస్తాను. వదినా, నాకు వైట్ సాస్ పాస్తా అన్నయ్యకి ఒకసారి చేసావంట కదా. సరే, నీకు పాస్తా కావాలా? పద. ఉదయ్ బాబు, ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉంటావు? పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎప్పుడు అడిగినా టాపిక్ మార్చేస్తావు. సరే మమ్మీ, చేసుకుంటా. నిజంగానా? అయితే మళ్ళీ నువ్వు మాట మార్చేలోపు నీ పెళ్లి చేసేయాలి. సరే, ఎవరైనా అమ్మాయి నచ్చితే చెప్తాను, అప్పుడు పెళ్లి చేసేయండి. నువ్వు పెళ్లికి ఓకే చేసావు, ఇంకా లేట్ చేస్తామా? 1 monthలో పెళ్లి చేస్తాం. ఏంటి మమ్మీ నువ్వు అమ్మాయి రెడీగా ఉన్నట్టు 1 monthలో పెళ్ళి అంటున్నావు? అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయితోనే నీ పెళ్ళి. నాకు అర్థం కాలే. వదినా, పాస్తా చేసావా? హారిక, నాకు భయంగా ఉంది. ఏమైంది వదినా? అది కాదు ఉదయ్ బాబు, అమ్మాయి చాలా మంచిది. మనకి దూరపు చుట్టం అవుతారు, నీకు మరదల వరుస. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? పెళ్లి చేసుకోవాల్సింది నేను, అమ్మాయి నచ్చాల్సింది నాకు. అమ్మాయి చాలా బాగుంటది, చూస్తే నీకు కూడా నచ్చేస్తుంది. నేను చేసుకోను మమ్మీ, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మమ్మీ, అన్నయ్యకి పెళ్లి ఇష్టం లేదు అంటున్నాడు కదా, ఎందుకు బలవంతం చేస్తున్నావు? నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలియదు, నువ్వు మాట్లాడకు. మమ్మీ, నువ్వు ఎంతైనా చెప్పు, నేను ఈ పెళ్లి చేసుకోను. మీ డాడీ గురించి తెలుసు కదా, ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎవ్వరి మాట వినరు. అర్థం చేసుకో, అమ్మాయి మంచిది. ఇలాంటి మంచి సంబంధం మళ్ళీ దొరకదు. ఉదయ్ బాబు, ఏంటి వీడు?